కప్ షుగర్ యాడ్ చేసుకున్నాక పెట్టుకున్న యాలకులు వేసుకొని బాగా స్పూన్ నెయ్యితో బాగా కలిపేసుకోవాలి. నాకు నెయ్యి అండ్ మిల్క్ 1 స్పూన్ పంచదార తీసి బాగా మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన సేమియా పుల్లలు కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి. కూడా కొంచెం ఒత్తుకోవాలి. 10 సెకండ్స్ మళ్ళీ వేగించుకుంటే సరిపోతుంది. మాత్రం ఎక్సలెంట్ సూపర్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ముస్లిం స్పెషల్ కున్ఫా చేస్తున్నాను. అది దేంతో చేస్తారంటే సేమియాతో చేస్తారు. అరేబియన్ డిజర్ట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూపిస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనము 1 కప్ షుగర్ 1 కప్ వాటర్ తీసుకున్నాం కదా, ఇందులోని 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాక 1 కప్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. 1 to 3 మినిట్స్ మరిగితే చాలు. మరీ లేత పాకము కాదు, అలానే జిగురు పాకం కాకుండా నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇలా వాటర్ని బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లోనైనా పెట్టుకొని కలుపుకోవాలి, కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు. 2-3 దంచి పెట్టుకున్న యాలకులు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ మరిగితే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకున్నాక ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యాలకుల వాసన చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మనము బటర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పొడుగటి సేమియా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సేమియా పుల్లలన్నీ తీసుకొని ఇలా ఈ కప్లో బౌల్లో వేసుకొని బాగా క్రష్ చేసుకోవాలి. ఇలా చిన్నగా క్రష్ చేసుకొని బాగా ఈ బటరుతో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చూడడానికైతే భలే యమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ పుల్లలు సేమియా పుల్లలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్న సేమియా కన్నా నాకు లాంగ్ సేమియా అంటేనే ఎక్కువ ఇష్టము. ఇలా సేమియా పుల్లలు కలుపుకున్నాక 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఈ స్పూన్ నెయ్యితో బాగా కలిపేసుకోవాలి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే న్యాచురల్ నెయ్యే కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. ఈ నెయ్యితో ఇలా బాగా కలుపుకున్నాక కేక్లా మనం చేసుకోవాలి. అంటే మెత్తగా క్రష్ చేసేసుకొని ఇలా కేక్ లాగా బాగా ఒత్తుకొని ఉంచుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ సేమియా అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కస్టర్డ్ క్రీమ్ని తయారు చేసుకుందాం. చీజ్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడైతే 1 కప్ మిల్క్ 1 స్పూన్ పంచదార తీసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ క్రీము ఉండలు లేకుండా బాగా ఈ పౌడర్ని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఉండలు అయితే మళ్ళీ టేస్ట్ బాగోదు. అందుకే మనము స్టవ్ ఆన్ చేయకముందే షుగరు ఇవన్నీ కలుపుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలు మరిగిపోయాక అప్పుడు లాస్ట్లో మనం చీజ్ యాడ్ చేయాలి. నేను చీజ్ యాడ్ చేశాను, కానీ ఆ వీడియో క్లిప్ డిలీట్ అవ్వడం వల్ల నేను వీడియో చూపించలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. ఇలా దగ్గరగా ముద్దగా వచ్చే వరకు చీజ్, షుగరు, పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, కార్న్ఫ్లోర్, ఇవన్నీ బాగా మరిగిపోవాలి. ఎక్కువ అంటే మరగక్కర్లేదు. 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఇలా బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగా మనం మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే కలపపోతే కిందన అడుగంటిపోతుంది కదా, అందుకే నేను ఇలా కలుపుకుంటూ ఉన్నాను. మంట మాత్రం సిమ్లోనైనా మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకోవాలి, కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఇలాగ మరిగాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్కి బటర్ అప్లై చేస్తున్నాను. ఇదిగో ఇలా ఈవెన్గా బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన సేమియా పుల్లలు కలిపి పెట్టుకున్నాం కదా నెయ్యి బటర్తో, ఆ సేమియా పుల్లలన్నీ తీసి ఇదిగో ఇలాగా కేక్ మాదిరిగా ఇలా
వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిపై మనం ఏం చేయాలి అంటే చీజ్ కస్టర్డ్ క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్రీమ్నేమో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి. పైన లేయర్ అంతా దీంతో మనము కవర్ చేసుకోవాలి, అంటే క్రీమ్ కోటింగ్ ఇవ్వాలి. ఈ క్రీమ్ కూడా చాలా యమ్మీగా అనిపిస్తుంది చూస్తుంటేనే. మీకు మళ్ళీ క్రీమ్ పై మళ్ళీ సేమియా కోటింగ్ ఇవ్వాలి. ఈ సేమియాతో మళ్ళీ మొత్తం ఇలా కవర్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇదైతే చూడ్డానికి అయితే చాలా బాగుంది కదా. ఇలా సేమియా అంతా వేసుకొని మనం పైన కూడా కొంచెం ఒత్తుకోవాలి. కావాలంటే ఇందులో మీరు ఫుడ్ కలర్ ఇవి కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను ఫుడ్ కలర్ ఏమీ లేకుండా న్యాచురల్గానే చేస్తున్నాను. ఈ సేమియా మొత్తం ఇలా ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది, చూడ్డానికి భలే యమ్మీగా అనిపిస్తుంది కదా. ఇలా ఒత్తుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కూడా సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లోనైనా ఆన్ చేసుకొని ఒక 1 minute మనం ఈ సేమియాని ఇలా క్రంచీగా క్రిస్పీగా వేగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని ఇలా మనం ముందుగా సేమియా చేసుకున్నాం కదా, అది ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకొని నెమ్మదిగా తీసుకోవాలి. నెమ్మదిగా తీసుకున్నాక ఒక 10 seconds మళ్ళీ వేగించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కునాఫా వేడివేడిగా ఉంది. ఫ్యాన్ ఆన్ చేశాను కాబట్టి చల్లగా అయిపోతుంది. ఇందులోని ఈ సిరప్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి సిరప్, ఇదే సిరప్. టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కునాఫా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. షాప్లో అయితే ఇది 250, కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్, సూపర్. ముస్లిం స్వీట్స్ అయితే అన్నీ చాలా బాగుంటాయంట. అందుకే నేను కూడా ముస్లిం స్వీట్స్, ముస్లిం బిర్యానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. ఈ స్వీట్ అయితే నేను 2 times తిన్నాను. ఇంట్లో చేసుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం. స్వీట్ అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నా వీడియోని చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ 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 బాయ్.